బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గవర్నర్లు పంపిన బిల్లులపై 3 నెలల్లోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో రాష్ట్రపతి ముర్ము రాజ్యాంగంలోని ఆర్టికల్ 143(1) ప్రకారం ఈ సందేహాలు తీర్చాలని కోరుతూ సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. జూలై 22న పంపిన ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ లో 14 కీలకమైన ప్రశ్నలను ప్రస్తావించి అభిప్రాయాలు చెప్పాలని కోరారు. వీటిపైనే సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే బిల్లుల ఆమోదంపై అభిప్రాయాలు చెప్పాలని తాజాగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపించింది సుప్రీంకోర్టు. శాసనసభలో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలంటూ కోర్టులు వారిని నిర్దేశించవచ్చా అనే అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. వచ్చే మంగళవారం నాటికి దీనిపై స్పందన తెలియజేయాలని ఆదేశించింది. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం మాత్రమే కాదని, మొత్తం దేశానికి సంబంధించిన విషయమని గమనించాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. శాసనసభలో ఆమోదించిన బిల్లులపై ఆయా రాష్ట్రాల గవర్నర్లు, రాష్ట్రపతి ఒక కాల వ్యవధిలోగా చర్యలు తీసుకోవాలని గత ఏప్రిల్లో సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తనకు రాజ్యాంగంలోని 143(1) అధికరణం ద్వారా సంక్రమించిన అధికారాలు ఉపయోగించుకొని 14 కీలక ప్రశ్నలను అత్యున్నత న్యాయస్థానం ముందుంచారు. ప్రజా ప్రయోజనంతో ముడిపడి ఉన్న చట్టపరమైన అంశాలపై రాష్ట్రపతి సుప్రీంకోర్టు అభిప్రాయం తెలుసుకునేందుకు ఆ కోర్టు ముందు తన ప్రశ్నను ఉంచవచ్చని, సుప్రీంకోర్టు దానిపై విచారణ జరిపి తన అభిప్రాయాన్ని రాష్ట్రపతికి తెలియజేయవచ్చని 143(1) అధికరణం తెలియజేస్తోంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే రాజ్యాంగ ధర్మాసనం నోటీసులు జారీ చేయడం జరిగింది. బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదించే అధికారాలపైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన రిఫరెన్స్ పైన కూడా ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ 3 నెలల్లోగా గవర్నర్, రాష్ట్రపతి బిల్లులకు ఆమోదం తెలపాలని, లేకుంటే వాటిని ఆమోదించినట్లుగానే భావించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన రెఫరెన్సు రాష్ట్రపతి కోరడం జరిగింది. దీనిపైన ఈరోజు రాజ్యాంగ ధర్మాసనం సంబంధించిన ఏదైతే జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్, అదేవిధంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమాద్, జస్టిస్ నరసింహ, జస్టిస్ చందర్కర్లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు నోటీసులను జారీ చేయడం జరిగింది. గత కొద్ది కాలంగా ఇటు రాష్ట్రపతి, గవర్నర్ల ఆమోదానికి సంబంధించిన బిల్లులపైన ఇటు అనేక అంశాలను ముడిపడి ఉండడము, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇటు అధికారంలో ఉన్న, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రాలలో అధికారం లేని పార్టీలను, అంటే ప్రభుత్వ వ్యతిరేకం, అంటే ఇటు ఒకవైపు దేశంలో ఉన్న ప్రభుత్వము, రాష్ట్రంలో అదే ప్రభుత్వం లేకపోవడము, విపక్షాలకు సంబంధించిన ప్రభుత్వం ఉండడంతో కొంత ఇబ్బందులు పెడుతున్నారు, ఇరకాటాలు పెడుతున్నారు అన్న అంశాలపైన కూడా ఈ యొక్క ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరపడం జరిగింది. ఇటు గవర్నర్కు పంపించిన బిల్లులను ఆమోదించకుండా కాలయాపన చేయడంతో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అభివృద్ధి పైన పెద్దగా ప్రభావం చూపిస్తుందన్న నేపథ్యంలో 3 నెలల్లోగా ఇటు రాష్ట్రపతి కానీ, అదేవిధంగా గవర్నర్ కానీ ఆమోదించకపోతే వాటిని ఆమోదించినట్టుగానే పరిగణించాలంటూ కూడా గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. దీనిపైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందిస్తూ ఆమె రిఫరెన్స్ను కూడా కోరడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈరోజు ధర్మాసనం సుదీర్ఘంగా విచారించిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి.